ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇటు నెల్లూరు, తిరుపతిలోనూ భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతోంది. వరి పంట కోత దశలో ఉండగా వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాల్లో భారీగా నీరు నిల్వ ఉండటంతో మొక్కలు కుళ్లిపోతున్నాయని, ఒక ఎకరాకు 35,000 నుంచి 45,000 వరకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. వర్షాల తీవ్రతతో పంట పూర్తిగా పాడైపోవడంతో కుటుంబాల జీవనాధారం దెబ్బతిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తుపిలిపాలెంలో 50 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అలలు ఎగిసిపడుతుండగా తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలంటూ వాకాడు ప్రజలు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు నియోజకవర్గంలోని బొగ్గేరు, కేతమన్నేరు, బీరపేరు, నక్కల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనంతసాగరం మండలంలోని కమ్మూరుపల్లె గ్రామం వద్ద అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సోమశిల నుంచి ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాగు దగ్గరుంచి వాహనాలను రానివ్వకుండా పర్యవేక్షిస్తున్నారు.